ఏకాదశి ఉపవాసాలు మనకు కొత్త కాదు. కానీ ఇవే ఇప్పుడు ఏకంగా నోబెల్ బహుమతిని సాధించి పెట్టాయి. అది కూడా జపాన్ శాస్త్రవేత్తకు. ఇంతకీ ఏకాదశి ఉపవాసానికి నోబెల్ బహుమతికి ఏంటి సంబంధం? ఉపవాసాలు చేసేది మన దేశస్థులైతే జపాన్ శాస్త్రవేత్తకు నోబెల్ ఎలా లభించింది? నిజమే, ఏకాదశి ఉపవాసాలు జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ యోషినోరి ఒహుసుమికి నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి. మెడిసిన్ లో పరిశోధనలకు గాను ఇచ్చే నోబెల్ బహుమతిని ఆటోఫగీపై పరిశోధనలు చేసిన ఒహుసుమికి దక్కింది. ఆటోఫగీ అంటే స్వయం భక్షణ. మన శరీరంలో పాడైన కణాలు, నిల్వ ఉన్న ప్రోటీన్లని జీర్ణ వ్యవస్థ తినేస్తుంది. ఇది మనలో జరిగే సహజ ప్రక్రియ. ఉపవాసం ఉన్నప్పుడు గాని, బాగా ఆకలి వేసినప్పుడు గాని కొంతసేపటి తర్వాత ఆకలి చల్లారిపోతుంది. దానికి కారణం మన శరీరంలోని పాడైన కణాలు, నిల్వ ఉన్న ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలని జీర్ణ వ్యవస్థ ఉపయోగించుకుని శక్తిని విడుదల చేస్తుంది. ఆటోఫగీ వ్యవస్థ దెబ్బతింటే శరీరంలో పాడైన కణాల సంఖ్య, ప్రోటీన్ల నిల్వ పెరిగిపోయి అనేక వ్యాధులకు దారితీస్తుంది. స్వయం భక్షణ అనేది క్యాన్సర్ రాకుండా అడ్డుకోగలుగుతుంది. ఒకవేళ క్యాన్సర్ వస్తే దాంతో పోరాడగలుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్లు సోకిన కణాల సంఖ్య తగ్గిపోతుంది. ఫలితంగా వ్యాధులు రాకుండా ఉంటాయి. పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి ఉపవాసాలు ఉండడం మన దేశంలో కొత్త కాదు. వందల ఏళ్ల నుంచి ఉపవాసాలు పాటించే ఆనవాయితీ కొనసాగుతోంది. ఆధ్యాత్మిక ప్రక్రియగా సాగుతున్న ఉపవాసాల్లో శాస్త్రీయ పద్ధతులు కూడా సమ్మిళితమై ఉన్నాయి. ఉపవాసం ఉండడం వల్ల శరీరంలోని పాడైన కణాలు, నిల్వ ప్రోటీన్స్ ని జీర్ణక్రియ ఉపయోగించుకుంటుంది. ఫలితంగా పాడైన కణాలు శరీరంలో పోగుపడవు, కొత్త కణాలు పుట్టుకొస్తాయి. దీంతో నూతనోత్తేజం వస్తుంది. ఈ శాస్త్రీయ ప్రక్రియని మన పూర్వీకులు వేల ఏళ్ల క్రితమే కనిపెట్టి ఉపవాసాలు పాటించాలని సూచించారు. ఉపవాసం వల్ల శరీరం, మనసుకు ప్రశాంతత, నూతనోత్తేజం లభిస్తుంది. ప్రస్తుతం దీనిపైనే పరిశోధనలు చేసిన జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ యోషినోరి ఒహుసుమి నోబెల్ బహుమతిని పొందారు.